కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని దగ్గరికి వెళ్ళి చూసినాం మేము. ఎంతసేపు వాళ్ళ తపన ఏముండేదంటే, ఒకరోజు కేటీఆర్ గారితో నేను షాద్నగర్ వెళ్ళాను. కంపెనీ ఇనాగ్రేషన్కి వెళ్ళాము. ఒక కంపెనీ షాద్నగర్లో కంపెనీ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత కార్లు ఎక్కిన తర్వాత రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత అక్కడి నుండి మొదలు పెడితే మళ్ళీ తుక్కుగూడకు చేరుకునేంత వరకు ఒక కంపెనీ గుజరాత్కు పోతుంది. ఆ కంపెనీ గుజరాత్కు పోవడానికి వీల్లేదు. మీరందరూ వెళ్ళండి, కూర్చోండి, కావాలంటే స్పెషల్గా ఫ్లైట్ వేసుకొని ఆ కంపెనీ వాళ్ళని తీసుకురండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరే పెట్టాలని అధికారులకు అక్కడి నుండి ఇక్కడి వరకు డైరెక్షన్ ఇస్తూ, ఇంకా వేరే లోకంలో మేము పక్కలు ఉన్నామనేది కూడా మర్చిపోయారు. మేము ఉన్నాం పక్కలు అనేది కూడా మర్చిపోయి మాట్లాడుతూనే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కంపెనీ రావాలని. ఇట్లా 4-5 కంపెనీస్ నేను సాక్ష్యం. పెద్ద పెద్ద కంపెనీస్ ఏ ఉన్నా కూడా ఒక మంచి వస్తువు కనిపిస్తే నా ఇంట్లో ఉండాలని ఎట్లా తాపత్రయపడతామో, ఎక్కడ ఏ పెద్ద కంపెనీ ఉన్నా భారతదేశంలో కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే రావాలనే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. అది చాలాసార్లు చూశాను. ఇప్పుడు అంతేందుకు మనం హైదరాబాద్ చూస్తున్నాం. గతంలో మనం రింగ్ రోడ్ దిగగానే ఎట్లుంటుంది, ఇప్పుడు మనం రింగ్ రోడ్ దిగానే హైదరాబాద్లో ఉన్నట్టుందా? ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు అన్నట్టు అన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విజన్తో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక విజన్తో డెవలప్మెంట్ ఎట్లుండాలనేది గతంలో కేటీఆర్ గారు చేసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం.